పాఠ్యాంశాల్లో కాషాయీకరణ చేస్తున్నారన్న వ్యాఖ్యలపై దుమారం రేగింది. వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. మీరు ఒప్పుకోరు కాబట్టే కొన్ని విషయాలు మాట్లాడలేమని మంత్రి లోకేష్ కు బొత్స కౌంటర్ ఇచ్చారు. దేనికైనా తాము సమాధానాలు చెప్పగలమన్నారు. రికార్డుల్లో ఎవరు చెప్పింది తప్పుగా ఉంటే వారివి తొలగించవచ్చన్నారు బొత్స. సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు, అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అది హౌస్నే కాదు, ప్రజాధికాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు, అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను. ఇంకోటి నన్ను ఛాలెంజ్ చేశారు. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను. మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను. ఒక 5 నిమిషాలు డిక్షనరీ వస్తుంది, ఎందుకంటే మా దగ్గర లేదు. చదువుదాం, విల్ డిస్కస్ ఇట్. సభ్యుడు చెప్పారు సార్, గారు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు. మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిందో దాన్ని మనం అవలంబిస్తామా లేదా? ఇది ఒప్పుకొని తెలుసు బాధ అంటే విని ఎందుకంటే ఎందుకు మీరు పారిపోలే? ఆ రోజు మీరు వచ్చి మార్షల్స్ ని పెట్టి మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని వచ్చి నిలబెట్టి బయటికి గెండించిన ఏర్పాటు చేశారు. అది చేయలేక మేము వచ్చి ఆ రోజు వచ్చి చెప్పి మేము వాకౌట్ చేస్తాం. ఇది మంచి సాంప్రదాయం కాదన్న మతాల గురించి చెప్తాను. అన్ని మతాలు ఈ భారతదేశం అందరూ లౌకికవాదులు, అందరూ సమానం. మీరు చెప్పింది కానీ ఏదైనా ఉంటే ఒకసారి పిలిచి కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి అయితే రికార్డులను తొలగించండి. లేదు మీకు రికార్డులను తొలగించే పరిస్థితి ఉంటే మీరు తొలగించుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు.